వెల్కమ్ టు ప్రైమ్ లైన్. నేను రాజు. సో మొత్తానికి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అయితే పార్టీ ఏర్పడి ఇన్ని సంవత్సరాల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి జనసేన అధికారంతో ఈరోజు ఆవిర్భావ సభ నిర్వహించబోతోంది. దీని మీద పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా జోష్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా అయితే క్యాడర్లో నిజంగా ఆ జోష్ ఉందా? ఏంటంటే ఆవిర్భావ సభ అధికారంలో ఉన్నంత మాత్రాన చేసుకుంటే జోష్ వస్తుందా, లేకపోతే క్యాడర్ సంతోషంగా ఉంటే జోష్ ఉంటుందా అనే దాని మీద అయితే ఇంకా కూడా ఒక తర్జన భర్జన జరుగుతుంది. చాలా వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పార్టీ కోసం కష్టపడ్డారు. అందులో చాలా మందికి అవకాశం లభించినప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో ఒక రకమైనటువంటి నిర్వేదం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి ఇన్ని సంవత్సరాలైనా సరే ఎంతో కష్ట నష్టాలు పడుతూ ముందుకి వెళ్తూ ఉన్నాం. సో పార్టీ నుంచి మాకు సరైనటువంటి గుర్తింపు రావాలి అని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చామనేటటువంటి ఆనందంతో ఒక పక్క, మరోపక్క తమకు పదవులు రాలేదనేటువంటి ఆందోళన మరోపక్క వాళ్ళలో వ్యక్తమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన సిద్ధాంతాల మీద వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, సో వీటన్నిటిని కూడా కలగలిపి ఖచ్చితంగా ఈ పార్టీలో తమకు సముచిత స్థానం ఉంటుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో మనతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ గారు. నమస్కారం అండి. సో ఏంటి మొత్తానికి పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది. సో పార్టీ క్యాడర్లో జోష్ అని చెప్పేసి రోజు కూడా మనం అన్ని మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. నిజంగా ఉందంటారా జోష్? డెఫినెట్లీ. ఇప్పుడు ఒక పుష్కర కాలం ఒక పార్టీని నడపడం అంటే దాంట్లో ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇల్లు తీసుకుందాం ఒక ఉదాహరణగా. నెల అయ్యేసరికి మనకి ఇంట్లో ఎన్నో ఖర్చులు వస్తూ ఉంటాయి. నెల జీతం రాకపోతే ఏంటి, నెల జీతం వస్తే ఏంటి, దాంట్లో పక్కకు తీసి పెట్టే ఖర్చులు ఏంటి, పిల్లల ఫీజులు ఏంటి, ఇంట్లో ఖర్చులు ఏంటి. సో ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసుకోకుండా ఒక ఇల్లును ఎలాగైతే నడపగలమో నడపలేమో, ఒకవేళ లేకపోతే ఒక పార్టీని కొన్ని లక్షల మంది కార్యకర్తలకి ఇబ్బందులు, వాటి పరిణామాలు, ఇందులో మనకు వచ్చే ప్రభుత్వం ద్వారా, అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారా ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు, వ్యక్తిగత దాడులు కావచ్చు, హింస కావచ్చు, దూషణలు కావచ్చు, ఇవన్నిటినీ మనము తట్టుకొని నిలబడి 12 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశామంటే డెఫినెట్గా ప్రతి క్యాడర్, అంటే క్యాడర్లో ఉన్న ప్రతి చిన్న స్థాయి నాయకత్వం నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరం తప్పకుండా ఆనందపడతాం. అంటే ఈ ఆనందం ఏంటి స్పెషల్ అంటే అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు 12 ఏళ్ళు అయింది మీ అధినేత, 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇంతవరకు ఎమ్మెల్యే కాలేకపోయాడు. మేము 14లో పోటీ చేయలేదు. మాట వరుసకు టీడీపీ అండ్ బీజేపీకి అలయన్స్తో ఓటు వేయమని చెప్పాము, గెలిచారు. 19లో మేము పోటీ చేశాము, ఒకే ఎన్నిక ఓడిపోయాము. 24లో రెండోసారి ఎన్నికలోనే మేము కూటమిలో అధికారంలో ఉన్నాము. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆవిర్భావ సభ జరిగింది, ఇప్పటి వరకు 2 ఆవిర్భావ సభలు జరిగాయి. సో ఇప్పటంలో వచ్చేసి వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అలాగే రెండో సభలో వచ్చేసి, అంటే ఇంకొక సభలకు సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భంలో అధికారంలోకి రావడమే మన పరమావధి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి. సో ఈ సభ దేనికి స్పెషల్ ఉండొచ్చు అనుకుంటున్నాను? అంటే 23, 24 సభలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే, గత వైసీపీ పాలన మమ్మల్ని కలిపింది, ఫస్ట్ పాయింట్. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి హానికరం అని ఒక లైన్ తీసుకున్నాం మా అధినేత. అంటే వైసీపీ ప్రతిసారి 2,62,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాము, మాకు ఎందుకు ఓట్లు వేయలేదు, మీరు నాకు అవార్డు ఏదన్నా ఇవ్వాలని ఆయన బాధపడుతున్నాడు. కానీ ఆయన ద్వారా లాభం కంటే ప్రతి కుటుంబంలో బాధితులు ఉన్నారంటాను మేము. ప్రతి కుటుంబంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరో ఒకరు బాధితులు ఉన్నారు. ఆ ఆస్పెక్ట్లో ఆయనకు ఓట్లు వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 40% లేకపోతే మాకు 1,32,000 లక్షల మంది ఓట్లు వేశారని ఆయనకు ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ పెట్టుకున్నాడు, సంతోషమే. మళ్ళీ మాకు ఈవీఎం ద్వారా ఓట్లు పడలేదు, మీరు ఈవీఎం మేనేజ్ చేస్తారు. సో 2 కాంట్రడిక్షనే. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మా అధినేత ఎందుకు ఈ స్టాండ్ తీసుకొని మనం అధికారంలోకి రావాల్సి వచ్చిందంటే, ఆ ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజలకు ఒక బాధ్యతతో కూడిన రాజకీయాలు ఇవ్వాలి, ఒక అకౌంటబిలిటీ ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి. ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ద్వారా ఖచ్చితమైన భద్రత కోరుకున్నాం. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అలాంటి భద్రత గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మేము ఆ భద్రత ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని కూటమిగా ఏర్పడ్డాము. సో ఆ భద్రతనే విపక్ష ఓటు చీలనివ్వనివని అనుకున్నాము. 19లో చేసిన పొరపాటు, మేము చాలా ఆలోచనలతో ముందుకెళ్ళాము, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. కాబట్టి ప్రజలకు ఏం నచ్చిందో, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా అడుగుడు వేయడమే ప్రజాస్వామ్యం. ఇప్పటి వరకు కూడా మీరు చూసారు, చెగువేరా రూపంలో పవన్ కళ్యాణ్ గారిని అనేక సభల్లో చూస్తారు. కానీ ఈ సభలో ఒక సనాతనవాదిగా
అందరి కళ్ళ ముందు నిలబడబోతున్నారు. ఆయన ఆ ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగము, తర్వాత ఆవేశపూరితమైనటువంటి ప్రసంగము, మీరు ఇందాక చెప్పినట్టు వైసీపీ నుంచి వచ్చినటువంటి ఒక ఆందోళన, ఆవేదనతో కూడినటువంటి ప్రసంగం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే కేవలం ఆయన సనాతన వాదిలాగా అలాంటి రూపంలోనే మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి? అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు చెగువేరా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, భావజాలం ఏంటంటే టువర్డ్స్ పబ్లిక్, టువర్డ్స్ పీపుల్ మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది చెగువేరా అవతారం వచ్చినప్పుడు చెగువేరా అవతారం కూడా ఎత్తుతారు ఆయన. సమస్యల పట్ల, గ్రామాలలో జరుగుతున్న అన్యాయాల పట్ల, లేకపోతే పబ్లిక్ ఎవరికైనా నిజంగానే అలాంటి కష్టం వస్తే డెఫినెట్గా చెగువేరా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఒక మతం మీద, లేకపోతే ఒక హిందూ ధర్మం మీద నమ్ముకున్న ఇన్ని కోట్ల మంది మీద ప్రతిసారి కొందరు వ్యక్తులు అంటే ఉద్దేశపూర్వకంగా చేయడం అనేది తప్పు. నేను నా మతాన్ని పాటిస్తున్నాను, మీరు ఇలా చేయకూడదు, అలాగే మిగతా వాళ్ళు కూడా దీన్ని కండెమ్ చేయండి, దీన్ని తప్పు అని చెప్పండి. సో దట్ మిగతా వాళ్ళకు ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు హర్ట్ అవుతున్నారు, కాబట్టి మనం ఇలా చేయకూడదు అనే సందేశాన్ని ఇవ్వడం కోసము ఒక పెద్ద ఆలోచన, పెద్ద స్థాయి కలిగిన వ్యక్తిగా ఆయనకున్న అపరిమితమైన సంఖ్యాబలము ఉంది కాబట్టి ప్రజల్లో ఆ సంఖ్యాబలాన్ని 10 మందికి తెలియజేసేలా ఆయన ఒక వేదికను ఎంచుకున్నారు. ఆ వేదిక ద్వారా నేను సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా మీరు అలాంటి తప్పులు చేయొద్దని మేము బాధపడతాము, మిమ్మల్ని గౌరవిస్తున్నాము అని పదే పదే గుర్తు చేస్తున్నారు. అందులో ఏ తప్పేం ఉంటుంది అందులో? అంటే ఈ రోజుకి కూడా అంటే మీరు అధికారంలోకి వచ్చారు, 100% స్ట్రైక్ రేట్ సాధించారు, ఇంకో పక్క సౌత్లో చరిష్మాను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఇంకా కూడా వైసీపీ మీద ఒక తోక పార్టీ అని చెప్పేసి, లేకపోతే జెండా కూలీలు అని చెప్పేసి, సో రకరకాలుగా విమర్శలు ఇంకా కూడా మానుకోనటువంటి పరిస్థితి. సో అలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడే కొద్దీ మాకు సంతోషమే. ఎందుకంటే ప్రజలు వాళ్ళకు విపక్ష సీటు కూడా ఇవ్వకోకుండా 11కు కూర్చోబెట్టారంటే వాళ్ళు మా మీద జరిగిన దాడులు, తిట్ల వల్లే. కాబట్టి అది ప్రజలు ప్రతిరోజు గమనించారు. వాళ్ళు ఇంకా అదే ఆలోచనలతో ఉన్నారనుకోండి, అంతిమ నిర్ణేతలు ప్రజలే. వాళ్ళు అలా తిట్టే కొద్దీ ఆ ఒకటి కూడా పక్కన పోయింది అనుకో, ఆ నెంబర్ డబుల్ డిజిట్లో ఆ నెంబర్ కూడా పోయిందంటే ఆ ఒకటి అయిపోతుంది. సో వాళ్ళంతటా చేటు చేసుకోవడమే అది. ఒకవేళ జెండా కూలీలనో ఇంకో కూలీలనో వాళ్ళు ఒకవేళ అలాంటి మాటలన్నీ ఆయన అహంకారానికి, గర్వానికి, మొన్న అన్నట్టు ఎమ్మెల్యేకి తక్కువ ఆ టైపు మాట్లాడే కొద్దీ తనకు ప్రజల్లో అంతో ఇంతో ఉంది విలువ అని అనుకునే కొద్దీ ఆ విలువ కాస్త 0 అయిపోతుంది, 0 అయిపోతాడు. అంతిమంగా రాజకీయాలు వదిలేసి పెట్టా బేడా చదువుకొని బయలుదేరడమే. అస్సాం, జై అస్సామే. ఏంటి ఇప్పుడు పార్టీ క్యాడర్లో కింద అంటే కనిపించినటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఏంటంటే ఆందోళన, పదవులు రావట్లేదు. సో ఇంకా కూడా పార్టీ క్యాడరు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కింద నిర్వేదం అయితే కనిపిస్తుంది కదా. మరి అలాంటి వారికి మీ పార్టీ అధినేత ఇప్పటివరకు ఏమన్నా ఒక భరోసా కానీ, లేదు చేద్దామని చెప్పేసి ఒక మాట కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారా? ఈ వేదిక నుంచి అలాంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందా? అంటే నాకు మొదటి నుంచి నమ్మకం ఏంటంటే ఆయన భావజాలాన్ని నమ్మి వచ్చిన వాళ్ళు మాత్రమే పార్టీలో లాంగ్ రన్లో ఉన్నాం. మీరు గమనించారో లేదో, ఆయన సిద్ధాంతాలను, భావజాలానికి ఏ రాజకీయ కుటుంబం నేపథ్యం లేనటువంటి గ్రామ స్థాయిలో ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుకునే వాళ్ళు కూడా జనసేన పార్టీ ఒక కార్యకర్తగా ఎందుకు ఆవిర్భవించారంటే ఈ సమాజం, ఈ దేశం నాది అని ఆయన ఏదైతే నమ్ముతున్నాడో ఆ నమ్మకాన్నితో వచ్చిన ప్రతి వ్యక్తులు జనసేన పార్టీతోనే ఉన్నారు. ఇట్స్ నాట్ రిలేటెడ్ అబౌట్ ఎనీ పొజిషన్స్ ఆర్ హై పొజిషన్స్. అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా జనసేన పార్టీలో ఇమడలేరు, మొదటి నుంచి అనుకుంటున్నదే. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ చేసే విధానంలో, ఈ కోణంలో ఎవరైతే అంతిమంగా అంటే ఆయన ఆలోచనలకు తగినట్టు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటామో పదవులు కానీ, పొజిషన్స్ కానీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలను డీవియేట్ అయ్యి వెళ్ళిపోతారో వాళ్ళకు ఆటోమేటిక్గా అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్, అంతేగా వెనక్కి వెళ్ళిపోవడమే. సో అందుకు మేము పదవుల కంటే ప్రజలకు సర్వీస్ ఓరియంటెడ్గా చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఒకవేళ మీరు అన్నట్టు తప్పకుండా ఒకవేళ అలాంటి ఆశావాహులు పార్టీలో ఉంటే ఆయన దృష్టికి దాదాపుగా అందరూ ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కూటమిలో. ఆబ్వియస్గా మీకు తెలుసు, 100 సీట్లలో 70 వాళ్ళు, 20 మేము, 10 బీజేపీ. సో సంఖ్యాపరంగా చాలా కాంపిటీషన్ ఉంటుంది. డెఫినెట్గా మొదటిసారి అధికారంలోకి వచ్చాము, ఆశావాహులు ఉంటారు, తప్పకుండా ఉంటారు, సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అయితే అందరినీ సంతృప్తిపరచడం నిజంగా కష్టసాధ్యమే. అయినప్పటికీ కూడా ఒక నమ్మకంతో ప్రజలకు సర్వీస్ చేయాలి, 5 ఏళ్ల పాటు చేయాలి, ఇంకా లాంగ్ రన్ ఉంది. తప్పకుండా వచ్చేసారి కూడా మేము ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకొని గవర్నమెంట్లోకి రాగలిగితే మళ్ళీ ఒకసారి, సో దట్ మిగతా వాళ్ళని బ్యాలెన్స్ చేయగలుగుతూ ప్రజలకు ఎంత మనం దగ్గరగా ఉన్నాము, ప్రజలు మనల్ని ఎంత ఆశీర్వదించారు, ఎంత నమ్మకాన్ని కూడగట్టుకున్నామనే దాని మీదనే వారి భవిష్యత్తు, పొలిటికల్ భవిష్యత్తు ఆధారపడి పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి. అంటే ఒక్క స్థానంలో కూడా గెలవని స్థాయి నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి
పార్టీ క్యాడర్తో తొలిసారి మమేకమవుతున్నారు. అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత పార్టీ క్యాడర్తో మమేకమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం 2029కి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలనేటటువంటి దృక్పథంతో ఆయన ప్రసంగం సాగేటువంటి అవకాశం? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు మనము సభ దగ్గర ఉన్నాం. జయకేతనం అంటే ఎంత అద్భుతమైన పేరు పెట్టుకున్నాం వేదికకి. అంటే అర్థం ఏంటి, మనము జయం సాధించాము, ఆ వేదిక మీద నుంచి మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. సో మొదటి ఏడాది కాబట్టి డెఫినెట్గా అంచనాలకు తగ్గట్టుగా ఈ 9 నెలల్లో మనం పిఠాపురంలోనే ఉన్నాం. పిఠాపురం అభివృద్ధికి సంబంధించినది మన రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నీటి వసతి కానీ, పిల్లలకు కావాల్సిన కిట్స్ కానీ, మెడికల్ కానీ ఇమీడియట్గా ఆయన వచ్చిన 3 నెలల్లోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ని రానున్న 5 ఇయర్స్లో కంప్లీట్ చేయగలిగి, అలాగే 29 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇదిగోండి నేను పిఠాపురాన్ని ఈ రోల్ మోడల్గా నా చేతల్లో ఉన్న 5 శాఖలకు సంబంధించినది. అంటే నేను ఓన్లీ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాను, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 5 శాఖల గురించి మాట్లాడుతున్నాను. సో ఇంకా మిగతా అలాగే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అండ్ టోటల్ గవర్నమెంట్ టీంకి సంబంధించినది. చంద్రబాబు గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఒకే మాట చెప్తున్నారు, ప్రజలకు దగ్గరగా వెళ్ళండి, ఇక్కడ కూర్చోవద్దు, ప్రజల సమస్యలు వినండి, వారానికి ఒకసారి గ్రామాల్లో తిరగండి, నియోజకవర్గాల్లో తిరగండి, కన్ఫామ్ గా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఆయనకు టువర్డ్స్ 29 ఎలక్షన్ బేస్డ్ గానే ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాము, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి, ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్లు రాకూడదు, ప్రజల సమస్యలు మాత్రం అడ్రస్ చేసే విషయంలో ఎవరు వెనకడుగు వేసినా ఒప్పుకునే సమస్య లేదు అని ఆయన ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో చెప్తున్నారు. అదే విషయాన్ని కళ్యాణ్ గారు మాకు కూడా, అంటే జనసేన పార్టీ కార్యవర్గానికి కూడా, నాట్ ఎన్ ఇండివిజువల్, అంటే మొత్తం పార్టీ పరంగానే చెప్తున్నారు. అలాగే ఇండివిజువల్గా ఎవరైతే పదవులలో ఉన్నారో రాష్ట్ర స్థాయి, మీరు డెఫినెట్గా ప్రజలకు దగ్గరగా వెళ్ళండి. ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఒక పక్క చెప్తూనే పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఎప్పుడు ప్రజలతో ఇంటరాక్షన్లో దగ్గరగా ఉండండి, ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తోడుగా ఉంటుందనే నమ్మకాన్ని, భరోసాని కూటమి ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకాన్ని ఎప్పటికీ వాళ్ళకి కలిగించండి అనే నమ్మకాన్ని 29 వరకు ఇస్తుంటే మేము ఎందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోము? సో ప్రజలకు ఇంకోటి, ఇప్పటం సభ జరిగేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే, ఇప్పటం సభ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. ఆ రోజు అసెంబ్లీ సెషన్స్ కూడా వాయిదా వేసుకొని పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు మనం చూసిన అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తితే లేదా ఆయన నోరు ధరిస్తే ఒక అద్భుతమైనటువంటి అంశాలను ఆయన ఎప్పటికప్పుడు బయటికి తీస్తుంటారు. సో ఈసారి కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం. ముఖ్యంగా గత ఇప్పటం సభ కావచ్చు, తర్వాత ఆవిర్భావ వేడుకలకు సంబంధించి తాడేపల్లిలో ఉన్న ఫర్నిచరు, టీవీలు, అద్దాలు ధ్వంసం అయ్యాయని విన్నాం మేము. అది ఎంతవరకు తెలియదు, ఎందుకంటే మాకు బయటికి రాదు కాబట్టి. ఈసారి ఇంకొక గంట ముందు నుంచే కూర్చొని ఆ ఏరియా అంతా ఖాళీ చేస్తే మంచిది, ఎందుకంటే సొంత డబ్బు కాబట్టి ఖాళీ చేస్తే చేయొచ్చు. మాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక భయం అనేది ఉంది, ఎందుకంటే కళ్యాణ్ గారు అవినీతి చేయరు, కరెక్ట్ మనిషి. సో ఈయన ఉన్నంత వరకు, ఈయన మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అల్లాడిచ్చినాడు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా 5 శాఖల మినిస్టర్గా టువర్డ్స్ పబ్లిక్ ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నారు అనేది కళ్ళ ముందర కనిపిస్తోంది. సో డెఫినెట్గా తాడేపల్లి వాసి ఆయనకు కావచ్చు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు కావచ్చు, ఆ భయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంకా క్యాడర్ అంటారా, ఆయన ఏం చెప్తాడో అబ్బా దబ్బా జబ్బా వీళ్ళు క్యారీ ఆన్ చేస్తారు పేటీఎం బ్యాచ్ అంతా. సో అది డజంట్ మీట్ మనకంతా వాళ్ళ గురించి మనం ఎక్స్పోజ్గా మాట్లాడుకునే కొద్దీ వాళ్ళని పెద్దవాళ్ళని చేసినట్టు అవుతాము. అందుకు మేము పబ్లిక్ ఏం చేయాలి, ఈ 5 ఏళ్ల పాటు లేకపోతే ఈ 4 ఏళ్ల పాటు మనం ప్రజలకు ఎంత బాగా అనుకున్నవి చేయాలి, వాటి మీదనే ఫోకస్డ్గా సభ ఉండబోతుంది, తీర్మానాలు ఉండబోతాయి. సో కళ్యాణ్ గారి ప్రసంగం కోసం మొత్తం రాష్ట్రమే కాదు దేశం యావత్తు కూడా ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఒకటి అడుగుతాను మీకు, అంటే అవుట్ ఆఫ్ మీ పార్టీ, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి 2 ఫేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ హత్య కేసు, సాక్షుల అనుమానాస్పద మృతుడు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 4,000 కోట్లు వాళ్ళు బకాయి పెట్టిపోయారు. ఇప్పుడు ఫీజుకి యువత 4 పేరుతోటి కార్యక్రమాలు. ఏంటి అసలు ఈ డ్యూయల్ ఫేస్ ఏంటి, అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన ఏమనుకున్నాడంటే, నేను 30 ఏళ్ల పాటు ఉంటాను, నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసులు నా వాళ్ళు, అధికారులు నా వాళ్ళు, అన్ని శాఖలు నేను చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎర్రి వాళ్ళు, లేకపోతే డబ్బు ఇస్తే లొంగిపోతారు, లేకపోతే తాయిలాలు ఇస్తే లొంగిపోతారు అని ఒక భ్రమలో ఉండిపోయినాడు. సమస్య ఆయనది కాదు, ఆయన పెరిగిన విధానము, అలాగే ఆయన చుట్టూ పాపం ఆయన్ను పైకి లేపి బాగా బాబా బాబా అని రోజు ఏమన్నా చేసి చెప్పారేమో తెలియదు, కానీ
ఆయన అలాగ అలవాటు చేయడం వల్ల పాపం ఒక్కడే ఒంటరిగా లోపలికి వెళ్ళిపోయి ఉండడం వల్ల బయట ఏం జరుగుతుందో అంతా బాగుంది అనే టైపులో ఎవరో చెప్పినట్టున్నారు. బయటకు రాకుండా బయటకు వచ్చి ఎక్కడ జనాలు అరుస్తారో లేకపోతే రాళ్ళేస్తారో లేకపోతే తంతారో అని చుట్టూ పరదాలు కట్టడం ఒకటి నేర్పించారు. సో ఈ 5 ఏళ్ళు అలా గడిపేశాడు. ఆయనకు చివరికి వచ్చేసరికి అమ్మో డబ్బులతో అవ్వదు, ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆశించారో అవే చెయ్యాలి ప్రజాస్వామ్యంలో, లేకపోతే కానీ ఇంటికి పంపిస్తారని ఓడిపోయిన తర్వాత 24 ఓటమి తర్వాత జూన్ 4వ తారీఖున తెలిసింది. కాబట్టి బాబాయ్ గొడ్డల కేసుకు సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించిన, లేకపోతే పిల్లలకు సంబంధించిన ఆడుదామాంధ్ర, ఇలాంటి మీరు ఏ పథకం తీసుకున్నా ఏ సంగతి తీసుకున్నా అందులో దోపిడీ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఆధారాలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికీ లెక్క కడుతుంటే తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. రాళ్ళకి ఎవడున్నారు 750 కోట్లు పెడతాడా బొమ్మ వేసుకొని? 750 కోట్లు ఈయన రాజు అనుకుంటున్నాడా, లేకపోతే చార్మినార్లు ఈయన గోల్కొండలో కట్టేసి శాశ్వతంగా ఉండిపోదాం అనుకుంటున్నాడా, లేకపోతే అశోక్ చక్రవర్తి అనుకుంటున్నాడా? కామన్ సెన్స్ కూడా లేకపోయింది మనిషికి. బొమ్మల మీద రాళ్ళు, రైతు మన కార్డు మీద రాళ్ళు బొమ్మ, రైతు తీసుకునే మన రైతు పాస్బుక్ మీద బొమ్మ వేసుకుంటావా? ఎంత ఘోరం అది. రాజముద్రతో రాష్ట్ర ప్రభుత్వం అని ఆ ఎంబ్లం వేసి అంతా అప్పటి వరకు 70 ఏళ్లలో జరిగినదంతా ఒక పక్కన పెట్టి నేను వచ్చాను రాజులాగా నీ బొమ్మనా? నేను అసెంబ్లీలో చూసాం కదా బరో, పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళ మెసేజ్ ఎంత దారుణమైన. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఆయనకు బేసిక్ గా అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన మీద కానీ ఎటువంటి అవగాహన లేదు. డబ్బులు ఇస్తే జరిగిపోతుంది అనుకున్నాడు. సో అది ప్రజలు నిర్వర్ధంగా తోసిపుచ్చారు. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఒక మంచి భద్రతతో కూడిన పరిపాలన, మినిమం బేసిక్ నీడ్స్ కోరుకుంటున్నారు. రోడ్లకు సంబంధించినది గత 5 ఏళ్ల పాటు చూసాము. కనీస వసతులు లేకోకుండా రోడ్ల మీద కానిస్టేబుల్ కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ పోతూ కింద పడిన గుంతల్లో వాళ్ళ కుటుంబాలకు దాదాపు 3771 ప్రమాదాలు గత 5 ఏళ్ల పాటు జరిగితే అందులో మేజర్గా జరిగిన డెత్స్ మోర్ దాన్ 2000 కేవలం రోడ్ యాక్సిడెంట్స్. ఎంత బాధాకరం, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినట్టు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తయారు చేసే విషయంలో ఖచ్చితమైన ఒక ప్లానింగ్ ఉండాలి. మేము రాగానే రోడ్ల విషయంలో ఎలాగా సంక్రాంతి కల్లా పెట్టుకుని ఎన్ని పనులు చేసుకున్నాం, రోడ్ల విషయంలో ఎన్ని డబ్బులు కేంద్రం నుంచి తీసుకొచ్చి చేసాం. సో ఇవన్నీ మేము ప్రజల ముందు ఉంచాలి అంటే ఖచ్చితంగా మాకు ఆ నమ్మకాన్ని మేము ప్రజల వైపు ఇస్తున్నట్టు మీలాంటి వేదికల ద్వారా, మీలాంటి మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే పనిని కంటిన్యూగా తీసుకుంటాము. ఈ వారాహి వేదికల ద్వారా గతంలో తిరుపతిలో చెప్పిన డిక్లరేషన్ ప్రకారమైనా కావచ్చు, అలాగే జయకేతనం ఈరోజు మనము పిఠాపురం 12వ ఆవిర్భావ దినోత్సవంలో వేదిక నుంచి అయినా సరే మా అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు ఈ రానున్న 4 ఏళ్లలో రాష్ట్రం పట్ల ఆయనకున్న కమిట్మెంటు ఎలా ఉండబోతుంది, ఇంకా పార్టీని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలతో ఆయన మాకు దిశానిర్దేశము అలాగే ప్రజలకు కూడా చేస్తారు. ఆ నమ్మకం అయితే తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్నటువంటి పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒకప్పుడు ఆయన చేగువీరలాగా ఆవేశపూరితంగా అంతేకాకుండా ఉద్వేగభరితంగా ఇచ్చినటువంటి ప్రసంగం ఒక పక్క, ఈరోజు అదే చేగువీర సనాతన ధర్మవాదిగా మారితే ఏ విధంగా ఆయన స్పీచ్ ఉండబోతోంది అనేసి యావత్ దేశమంతా కూడా ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పార్టీస్ చెబుతున్నాయి. మరోపక్క వివేక్ గారు ఒకే ఓడన్నారు, ఇంతకుముందు మనం విన్నాం. సో పవన్ కళ్యాణ్ స్పీచ్ తోటి తాడేపల్లిలో టీవీలు ఫర్నిచర్ పగలబోతోంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పార్టీ క్యాడర్ ఎంత ఆందోళనలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సమన్వయం చేసేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వివేక్ గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.